వర్క్ ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్ కు వచ్చాను. వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని మంది తిందామని చెప్పేసి అయితే ప్లానెట్ అరేబియన్ మంది రెస్టారెంట్ కి అయితే వెళ్ళాను అన్నమాట. రెస్టారెంట్ లో ఫుల్ అయిపోయి ఇంకా బయట అనేది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కాదులే అని చెప్పేసి అయితే వేరే రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. లోపల అంబియన్స్ అయినా సిట్టింగ్ ప్లేస్ అయినా చాలా నీట్ గా చాలా బాగా అయితే ఉంది. ఒకసారి మెనూ చూసి ఆర్డర్ అయితే ఇచ్చాము. మంది వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఒకసారి సూప్ అనేది ట్రై చేశాను. సూప్ టేస్ట్ విషయానికి వస్తే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. ఇలాంటి సూప్ అనేది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అన్నమాట. ఇలా ఉన్న ప్లేట్ అయితే ఇలా చేసాము. అల్హమ్దులిల్లా ఫుల్ గా తిని లులు మాల్ కి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఉన్నట్టుండి సడన్ గా రోడ్ సైడ్ అనేది బైక్ అనేది ఆగిపోయింది. అసలు ఏమైందని చూస్తే పెట్రోల్ అనేది అయిపోయింది అన్నమాట. 1 కిలోమీటర్ తోసుకుంటా వెళ్లి పెట్రోల్ కొట్టించి మళ్ళా అయితే స్టార్ట్ అయినాము. హైటెక్ సిటీ నైట్ వ్యూ అనేది చూడండి ఎలా ఉందో. నేనున్న లొకేషన్ నుంచి లులు మాల్ వచ్చేసి 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసే ఉంటది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు అయితే 1 అవర్ అయితే పట్టింది అనమాట. నేను ఈ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అయితే నాకైతే ఒకటి అర్థమైంది. నేను వచ్చేటప్పటి నుంచి అయితే మా ఇంటి పేపర్లు అనేవి మర్చిపోయినాను. ఎందుకంటే ప్రైసెస్ అనేవి అలా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను, నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అని చెప్పేసి. నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అన్న కంగ్రాచులేషన్స్ అన్న, మీ ఎంగేజ్మెంట్ కి నాకు ఇన్వైట్ చేస్తారా చెయ్యారని చెప్పేసి. నేనైతే ఒకే ఒక మాట చెప్తాను చూడండి, పొద్దున్న లేసి నాకు టీకి డబ్బులు ఉండవు, అవసరమా నాకు ఎంగేజ్మెంట్, జస్ట్ వీడియో అంతే. ఎవరు సీరియస్ గా అయితే తీసుకోవద్దండి.